అమ్మాయి మామూలు మనిషి కాదు అని నా రికలెక్షన్స్లో ఇది ఒక రికలెక్షన్. అది ముహూర్తం షాట్గా పెట్టారు. అక్కడ ఫైట్ అది చేయటం బాగుంది. ఊటీలో సీన్ ఇదేనా సార్? ఇదేనమ్మా నేను చెప్పిన సీన్. చలికి వణుకుతూ అదేమో వీళ్ళందరూ అనుకుంటున్నారు చిరంజీవి ఆవేశంతో వణుకుతున్నాడు ఫైట్గా అనుకుంటారు. అది లోపల చలికి వణుకుతున్నారు. ఏదో మ్యాచ్ అయిపోయింది, కుదిరిపోయింది. నేను మటుకు షాల్ వేసుకుని ఉన్నాను చూడ లాస్ట్లో. అదే మీరు షాల్ వేసుకుని ఉన్నారు. మీరు షాల్ జస్ట్ టవల్ లాగా వేసుకుని ఉన్నారు కానీ మీరు కూడా ఏమి షాల్ కప్పుకొని లేరు. కాదు ఇదేమో బేర్ బాడీ. ఆ చలి అసలు మామూలు చలి కాదు. అప్పుడు ఆంజనేయ స్వామి గెటప్ వేసిన మేకప్ అండ్ స్టిల్ ఇక్కడే ఉన్నాడు. అవునా? ఒకసారి వచ్చి కనిపించవయ్యా శివ. ఆ మేకప్ వేసిన ఆ చేతులు అవి అతను వేయాలి. మీ దగ్గర ఉండేటువంటి ఆర్టిస్టుల్ని అలాగే మీ దగ్గర ఉండేటువంటి టెక్నీషియన్స్ని చిరంజీవి గారు మీరు ఎలా గౌరవిస్తారు అని, అలాగే మీతో పాటు ఇన్ని సంవత్సరాల పాటు ఒక టెక్నీషియన్ ట్రావెల్ చేశాడంటే అది నిజంగా మీ పెద్ద మనసుకి తార్కాణం. వస్తుంది ఇప్పుడే ఆ గెటప్ వేసిన ఆంజనేయ స్వామి గెటప్ వేసిన పంచుగుట్టిన షాజీ ఇక్కడే ఉన్నాడు. కాదు సార్ ఇంకా చేయించేవారు. అది ఎవరంటే అతను కిషోర్ బడా సాబ్ కిషోర్. బట్ ఇవన్నీ లోకల్వి, ఈ మైథాలజీ కానివ్వండి, రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ కానీ షాజీ చేశాడు. షాజీ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా 35 సంవత్సరాలు పూర్తవుతుంది. May 9th మీరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి సినిమా చూడండి. అంటే ఇది కూడా ఫస్ట్ డే ఆఫ్ షూటే, ఎందుకంటే అదే కాస్ట్యూమ్స్ లో ఉన్నారు కాబట్టి మేబీ అనుకుంటున్నాను. మీరే సార్, మీరే ద హ్యాండ్సమ్, మీరే ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారే. కింద మన మనోడు కింద మన స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్యాము. ఇందులో ఆయన ఎక్కడ విన్సెంట్ గారు కెమెరా ఆయన కెమెరా తోడు పర్యవేక్షణతో ఆయన ఓకే రియల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన వ్యూ చేసేవాళ్ళు ఆపరేటర్ కెమెరామెన్ అసిస్టెంట్గా ఎవరికి ఇచ్చేస్తారు. నేను ఎవరికో ఏదో విఎస్ రెడ్డి ఉన్నాడు కో డైరెక్టర్. ఇక్కడికి వచ్చేసరికి అదే ప్రియతమ సాంగ్ ఇది గోల్డ్ ఫాయిల్ తోటి ఉన్న సెట్ ఆ పార్ట్. అది ఇక్కడికి వచ్చేసరికి సినిమా అద్భుతంగా వచ్చేస్తుంది, హిట్ వచ్చేస్తుంది నమ్మకం ప్రతి ఒక్కరు ఏర్పడిపోయింది. అందులో మా అందరి మొహం చూడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇక్కడ రాఘవేంద్రరావు గారు చాలువా కప్పుకొని కూర్చొని ఉన్నారు ఊటీలో, మాకు అర్థమవుతుంది ఆ చలి. మీరు సెలెక్ట్ చేసిన యమయమ అందం సాంగ్. మన అశ్విని దత్ గారి శ్రీమతి గారు వాళ్ళందరూ కంగారు పడుతున్నారంట. అంటే ఇంత సినిమా తీసేశారు, అసలు ఈ సినిమా హిట్ అవుతుందో లేదో, ఆడుతుందో లేదో అని అనుకుంటున్నటువంటి ఆ టైంలో 3 ఏళ్ల కుర్రాడు వచ్చి మానవ నాకు కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగారట. ఆ 3 ఏళ్ల కుర్రాడే రామ్ చరణ్. సో ఎప్పుడైతే ఈ మానవ అనేటువంటి డైలాగ్ చెప్పి కూల్ డ్రింక్ ఇవ్వా అని అడిగాడో సినిమా హిట్ అయిపోయింది, పిల్లల్లో కూడా వెళ్ళిపోయింది అనేటువంటి నమ్మకం కలిగింది. మరి ఆ కుర్రాడే ఇప్పుడు మనల్ని నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాడు.